SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. కొత్త సబ్జెక్టే కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, బట్ ట్రస్ట్ మీ వెరీ 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 ఇంట్రెస్టింగ్. చాలా సింపుల్గా నాకు అర్థమైన భాషలో చెప్తా. సో బేసికల్గా మనిషికి మనందరికీ ఎమోషన్స్ ఉంటాయి. కోపం, తాపం, లవ్, హేట్రెడ్, ఇలా మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఎమోషన్స్ని బేస్ చేసుకుంటూ పాలిటీషియన్స్ డెసిషన్స్ తీసుకుంటే అదొక పొలిటికల్ గేమ్ అయితే దట్ ఈస్ టర్మ్డ్ యాజ్ న్యూరోపాలిటిక్స్ ఇన్ సింపుల్, విచ్ ఇస్ అ గేమ్ బిహైండ్ అ గేమ్. వెల్కమ్ టు న్యూరోపాలిటిక్స్. ఈ విషయం నేను చెప్తే కాస్తే అర్థమవ్వనట్టు ఉంటుంది కదా. సో డీటెయిల్డ్గా న్యూరోపాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్ ఎలాన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్, వీళ్ళిద్దరికీ రిలేట్ చేస్తూ ఇంకాస్త అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇవాల్టి ఈ స్పెషల్ ఇంటర్వ్యూకి నాతో జాయిన్ అవుతున్నారు మనందరికీ ఎంతగానో సుపరిచితులైనటువంటి వ్యక్తి. హెల్త్ గురించి, సబ్జెక్ట్ గురించి అండ్ ఆల్సో డీటెయిల్డ్ ఒపీనియన్ ఫార్మేషన్ గురించి, ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ కానీ, ఆయన చెప్పేటువంటి థియరీస్ కానీ చాలా 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 యాక్సెప్టబుల్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ ప్రముఖ న్యూరో సర్జన్ ఉన్నారు మనతో, డాక్టర్ రంగనాథ్ గారు. ఆయనతోనే మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, థ్యాంక్ యూ సార్. అందుకనే మీకు న్యూరోపాలిటిక్స్ చాలా ఈజీ అయింది కదా సార్? అంటే అది నాకు ఈ మధ్య కాలంలో ఎక్కడో చదువుతూ ఉంటే ఒక పుస్తకం వచ్చింది, ద ఐడియాలజికల్ బ్రెయిన్, రాడికల్ సైన్స్, ససెప్టబుల్ మైండ్స్ అని. ఒక లేడీ రాసింది, ఆమె పొలిటికల్ న్యూరో సైంటిస్ట్. ఆమె ఒక చిన్న మాట అక్కడ రాసింది ఏమిటంటే, మన తాలూకు రాజకీయ భావాలు, దాన్ని విశ్లేషించే శక్తి, మార్చే శక్తి మెదడుకే ఉంది అని. మామూలుగా అందరికీ అంటే రాజకీయ భావాలు ఏదో అలాగ ఉత్పన్నం అవుతున్నాయి అలా అని. దానికి ఈ రోజున ఒక సైంటిఫిక్ ఫౌండేషన్ ఉంది. ఈ సబ్జెక్ట్ కూడా నేను ఎందుకు ఎంచుకున్నానంటే, భారతదేశంలో 3 మతాలు ఉన్నాయట, ఎవరో చెప్పాడు ఆయన. ఒకటి రాజకీయం, రెండోది సినిమా, బాలీవుడ్ కానీ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ కానీ చాలా ప్రఖ్యాతి పొందింది. మూడోది ఏమిటంటే క్రికెట్. అంటే ఏ విధంగా మీరు మతాలు అన్నారంటే, ఇది ఏదో హిందూ, సిక్, ముస్లిం మాటలు కావు ఇవి. ప్రజలందరినీ దగ్గరికి లాగాలి అంటే క్రికెట్లో అసలు అందరూ వైషమ్యాలు అన్నీ మర్చిపోతారు. అందరూ పక్కింటి వాళ్ళు వీళ్ళని కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరే, దాని అప్పుడప్పుడు ఇబ్బందులు చిన్న ఉంటాయి, అది పక్కన పెడతాం. మొత్తం మీద ఎవరో విశ్లేషకుడు చెప్పినట్టుగానే భారతదేశంలో ఈ 3 ముఖ్యమైన మతాలట. సో అందులో ముఖ్యమంత్రి రాజకీయం. భారతదేశంలో ఇంకోటి ఏమిటంటే, ఇంకేదో 1 నేషన్ 1 ఎలక్షన్ అని వస్తుంది, కానీ ఈ సంవత్సరం పొడుగున ఎలక్షన్సే. సో అందువల్ల ఈ రాజకీయాల్లో మెదడు పాత్ర, అంటే నాడీ శాస్త్రం ఏదైతే ఉందో దానికి రాజకీయాల్లో ఎంత పాత్ర ఉంది అని న్యూరోపాలిటిక్స్ చెప్తూ ఉంటాయి. ఇది ఎప్పుడో ఈ మధ్యన కాలం నిజానికి వచ్చింది కాదు. దీనికి పేరు అన్నది ఎవరు పెట్టారో అని చెప్పడం ఎప్పుడో ప్లాటో, అరిస్టాటిల్ రోజుల నుంచి కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. అయితే వాళ్ళంత గణనీయంగా వాళ్ళ పక్కగా అప్పటికి దానికి ఈ నామకరణం చేయలేకపోయారు. 1979లో రోజర్ స్పెర్రీ అని ఒక మహానుభావుడు దీనికి ఆల్మోస్ట్ మనం చెప్పవచ్చు, ఆయనే దీనికి ఒక నాంది ప్రస్తావన చేశాడు, నామకరణం చేశాడు అని. అయితే ఇక్కడ ఈ ఒక్క న్యూరోపాలిటిక్స్ అనేది ఒక్కటే సబ్జెక్ట్ కాదండి, దానిలో చాలా సమ్మిళితమైన ఇంకా సబ్జెక్టులు ఉన్నాయి. న్యూరాలజీ సరే, న్యూరో ఎకనామిక్స్, న్యూరో లా, న్యూరో సైకాలజీ, అదే కాకుండా న్యూరో ఫిజియాలజీ, ఇలాగ ఇన్ని సబ్జెక్టుల తాలూగా సమ్మిళితమే న్యూరోపాలిటిక్స్. అసలు న్యూరాలజీ అన్న బ్రాంచ్ ఇట్ సెల్ఫ్ నేను మామూలుగా నా పర్సనల్గా అనుకుంటూ ఉంటాను సార్, వన్ ఆఫ్ ది టఫెస్ట్ బ్రాంచెస్ అని అనుకుంటూ ఉంటా. అన్ని నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, వీటి గురించి హెల్త్ చదువుకోవాలంటేనే చాలా కష్టం. 100 బిలియన్లు ఉన్నాయట చిన్న కణాలు. అదే సార్ అంటారు. అది కూడా పూర్తిగా ఎవరు కౌంట్ చేయలేదు, ఒక అంచనా ఎవరు చేయలేరేమో సార్. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి చెప్పమంటే చెప్పలేరు కదా. అదే కాకుండా నేను ఎన్నిసార్లు చెప్పాను, శరీరంలో అన్ని అవయాల్లో ఆ సృష్టికర్త మెదడుని ఎందుకు పైన అమర్చాడు అన్నిటికంటే దానికి ఉన్న ముఖ్యత ఆయన కూడా గమనించాడు. ఎగ్జాక్ట్లీ. అదే కాకుండా మెదడుకి ఉండేటువంటి ఒక ప్రొటెక్షన్ కవచం ఏదైతే కపాల భాగం అంటాం, స్కల్, అంత గట్టిపోని ఎక్కడా లేదే. అదే మరి. అందువల్ల ఏంటంటే మెదడు దాని ఉనికిని సృష్టికర్త తయారు చేసినప్పుడే ఆయన దాని ప్రామినెన్స్ ఏంటో ఆయనకి తెలుసు గట్టిగా. దానికి మనం ఇవ్వాల్సినటువంటి రక్షణ కవచం కూడా మనదే బాధ్యత అని మహానుభావుడు ఆలోచించాడు.
దాని రిలేటెడ్ బ్రాంచెస్లో ఒకటైనటువంటి న్యూరో పాలిటిక్స్ గురించి ఇప్పుడు మనం చదువుకున్న చెప్పండి, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో రేడియాలజీ, న్యూరో ఫిజియాలజీ, న్యూరో ఎనాటమీ అని ఇలా సబ్జెక్ట్ చదువుకున్నాం. ఇంకా రోజులు అంతా మారుతూ ఉన్నాయి కదండి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మాట్లాడేది పాలిటిక్స్. ఎక్కడ అమెరికాలో జరిగినా మనకు కావాల్సింది, ఇంగ్లాండ్లో జరిగింది ఎలా ఉంది వ్యవహారం, ప్రపంచం అంతా దాని గురించి ఎవరైనా ప్రతి కామన్ వ్యక్తి కూడా ఏం చదువుకున్నాడు, పండితులు పామరులు కూడా మాట్లాడేది పాలిటిక్స్. ఎట్లా సార్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ బ్రెయిన్? సో వాట్, మన సబ్జెక్ట్ ఇవాళ అదే కాబట్టి ఎలా రిలేషన్ చూస్తాను చెప్పండి. అంటే ఇప్పుడు రాజకీయ ఒక అంచనా ప్రజలు ఎలా వేస్తారంటే ఒక రాజకీయ ధోరణి ఉంది, రాజకీయ అంచనాలు ఉన్నాయి. లేకపోతే రాజకీయం అదే కాకుండా ఒక ఆలోచన అంటే దేని మీద వాళ్ళ భావాలు. ఒక రాజకీయ ఒక వ్యక్తి ఓటర్ ఇంకెలాగా ఆలోచిస్తారంటే ఎవరైతే ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఆయన గురించి విశ్లేషణ. అంటే మీరు చెప్పేది సెఫాలజీకి దగ్గరలో ఉంది కదా. కానీ దీనికి నాడీ మండలం మెదడు నుంచి కేంద్రీకరణ జరిగింది. సెఫాలజీ అన్నది ఏమిటంటే డేటా అనాలిసిస్, సోషల్ బిహేవియర్, సామాజిక ఇది. అక్కడ రాగానే బయటకు వచ్చిన తర్వాత ఏమిటంటే ఎగ్జిట్ పోలు, మీరు ఓటు వేసారని. అక్కడ ప్రాబ్లం వల్ల కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు మిస్ అవుతున్నాయి అంటే మనం సెఫాలజీని కించపరిచే ప్రయత్నం కాదు, అదో రకమైన సైన్సు. ఇక్కడ న్యూరోపాలిటిక్స్ ఏదో ఉన్నతమైంది, సెఫాలజీ అనేది తక్కువ అయింది కాదండి. అయితే దీంతో ఆలోచించినట్టయితే మెదడుతో కేంద్రీకృతంగా మెదడు మీద ఆధారపడి చేసేటువంటి ఈ ఆలోచనలు న్యూరోపాలిటిక్స్. అంటే సార్ మేబీ న్యూరోపాలిటిక్స్ని బేస్ చేసుకొని న్యూరోపాలిటికల్ ఎనలిస్టులు ఎవరైతే ఉంటారో పలానా ఎలక్షన్స్లో పలానా పార్టీ గెలవచ్చుగాక, ప్రజల నాడి ఇలా ఉంది, ఈ రాజకీయ నాయకుడు ఇలా చేస్తే గెలుపు వస్తుందేమో అని ముందరే అసెస్ చేయడానికి ఇలాంటివి హెల్ప్ అవుతాయా? అమెరికాలో జరుగుతూనే ఉంది ఆల్రెడీ. మన దేశంలో ఇంకా ఆ పద్ధతి జరిగినట్టు మన దాఖలాలు లేవు అక్కడ. ఎందుకంటే అసలు ఇలాంటి వాళ్ళు దాన్ని ఉపయోగంలో తీసుకుంటున్నారని ఈ విశ్లేషకులు న్యూరో పాలిటిక్స్ అనలిస్ట్ని అని ఒక సమాచారం. ఎందుకు అంటే ఇప్పుడు మాటకి మెదడులో అమెరికా అంటే ఏమిటి, మెదడులో తయారీ, దాని తాలూకా పనితనం, వీటిలన్నిటిని కూడా మెదడు రాజకీయ ధోరణులన్నీ ముడిపడి ఉన్నాయి. మాటకి ఇప్పుడు మెదడులో ఒక భారం వగ ఉంటుంది, యాంటీరియర్ ప్రీఫాంటల్, యాంటీరియర్ కాల్కేరియన్ సల్కస్ అని. కాల్కేరియన్ సర్కస్ అంటే ఏమిటి, ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది మధ్యలో. ఓకే. అక్కడ మెదడులో ముందు మనకు తెలిసిందే గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ ఉంటుంది. గ్రే మ్యాటర్ బూడిద రంగులో ఉండేటువంటి పైన భాగాన్ని గ్రే మ్యాటర్ అంటాం, లోపల ఉండేదాన్ని వైట్ మ్యాటర్ అంటాం. ఈ ఎవరైతే ఉదార స్వభావాలు అంటే ఇప్పుడు నేను చెప్పాను ముందుగానే మన దేశంలో ఇంతవరకు దాని గురించి అలాంటి పరిశోధనలు స్టడీస్ రాలేదు కాబట్టి పార్టీ పరంగా మనం మాట్లాడబోదు. జరుగుతుంది ఎక్కువ కూడా అమెరికాను ఉద్దేశించే, కొంతవరకు ఇంగ్లాండ్. సో ఎవరైతే డెమోక్రాట్స్ జనరల్గా ఉదార స్వభావులు అని కదా అక్కడ. ఆ డెమోక్రాట్స్లో ఈ యాంటీరియర్ ఫ్రీ ఫ్రాంటల్ ఇది కాల్కేరియన్ కార్టెక్స్ అన్నది చాలా ఎక్కువ డెవలప్ అయి ఉందట. అదే కానీ రిపబ్లికన్స్లో అమిగ్డలా, అది కూడా కుడి పక్కన అంటే రైటిస్ట్ లెఫ్టిస్ట్ అని కూడా ఒక మాట వాడుతూ ఉంటాం. అమిగ్డలా ఇస్ అ పోర్షన్ ఆఫ్ బ్రెయిన్ విచ్ స్టేస్ ఇన్ ది రైట్ సైడ్? లేదు, రెండు వైపులా ఉంటుంది. ఎమిగ్డలా రైట్ టు లెఫ్ట్ ఉంటాయి. ఈ భావాలు ఉండే వాళ్ళకి రైట్ ఎమిగ్డలాలు కొంచెం ఉత్తేజితంగా ఉండడం, ఈ గ్రే మ్యాటర్ అనేది ఎక్కువగా అక్కడ డెవలప్ అయి ఉండడం జరిగింది. ఇదొక పద్ధతి అయింది. ఇప్పుడు వాటికి రాజకీయాలు ఆలోచన చేస్తున్నారు నాయకులు, లేకపోతే క్యాండిడేట్ సెలక్షన్ ఇలాంటి దాని తల మునకలై ఉన్నారు. అప్పుడు వాళ్ళకి తెలియకుండానే మెదడులో కొన్ని కేంద్రాలు ఉన్నాయి, వెంటల్ మీడియల్ ఫ్రాంటల్ కార్టెక్స్ అని, యాంటీరియర్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని. ఆ తర్వాత చెప్పుకుంటా మెదడులో ముఖ్యమైన భాగాలు ఈ న్యూరోపాలిటిక్స్లో ఏవైతే ఉన్నాయో వాళ్ళ పాత్ర గురించి. ఇవాటి ఉత్తేజం యాక్టివ్ అవుతూ ఉంటాయి. అంటే దానికి స్టడీస్ ఉన్నాయి. అదే కాకుండా ఒక రాజకీయ నాయకుడు ప్రచారంలో ఉన్నారు. ప్రచారం చోటు మారుతూ ఉంటుంది. ఇప్పుడు మాటకు బీహార్లో ఒక మాట మాట్లాడతారు, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళారు. అలాగే అక్కడ కానీ రిపబ్లికన్స్ కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి, ఉన్న విషయాలను బట్టి, ఉద్యోగం బట్టి, మనకు ఎప్పుడో 1971 వారు, లేదా మొన్న వచ్చినటువంటి పహల్గామో, లేకపోతే బాలాకోట్, ఇలాంటి విషయాల్లో ఆ ప్రాంతాలు ప్రజలలో ఉద్యోగం అవుతూ ఉంటాయి కొన్ని ఏరియాస్. అది న్యూరోబయాలజీ చెప్తూ ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఏది ఒక ఓపెన్నెస్, నిష్కాపట్యం జనరల్గా ఈ డెమోక్రాట్స్లో ఉంటుంది అని వాళ్ళు
చెప్తారు. అదే కాకుండా కాన్షియన్సెస్ అంటే ఏంటంటే చాలా స్ట్రాంగ్ విల్, మనకు సాక్షి, ఇంకెవరి మాటలు నాకు అక్కర్లేదు నేనే, అది ఈ ఏదైతే ఉన్నదో సాంప్రదాయవాదులు అంటే అక్కడ జనరల్గా రిపబ్లికన్స్ మాట్లాడతారు. ఇప్పుడు ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ఒక మాట మాట్లాడచ్చు. ఏదైనా కారణం వల్ల ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కానీ డ్యామేజ్ అయింది అనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, అసలు వాళ్ళ ఆలోచన ధోరణి పొలిటికల్ ఇది చాలా చాలా స్ట్రాంగ్ వ్యూస్ ఉంటాయి వాళ్ళకి, చెప్పింది ఇంకంతే. అంటే వాళ్ళు జనరల్గా సాంప్రదాయవాదులు అవుతారు. అదే కానీ మనం ఎమిగ్డలా అని ఒక మాట, తర్వాత ఎమిగ్డలా తాలూకు ఉపయోగం మాట్లాడదాము. ఎమిగ్డలా కానీ ఏదైనా కారణం వల్ల డ్యామేజ్ అయింది అనుకోండి, నెమ్మదిగా డోసైల్గా ఉంటారనమాట. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ కాంట్రిబ్యూట్ టు డిఫరెంట్ రియాక్షన్స్ అండ్ డిఫరెంట్ ఎమోషన్స్. కరెక్ట్. దాన్ని బట్టే ఇది, దాన్ని బట్టి వచ్చేది ఈజ్ న్యూరో రిలేటెడ్ సైన్సెస్. దీన్ని పొలిటికల్ స్టడీకి జోడిస్తే అదే న్యూరో పాలిటిక్స్. అవును. ఇప్పుడు ఎమిగ్డలా మనం అనుకున్న పోనప్పుడు ఇప్పుడే చెప్పేద్దాం. ఎమిగ్డలా ఎంత ఒక చిన్న బాదం గింజ సైజు ఉంటుంది, అంతే ఉంటుందా సార్? అంతే ఉంటుంది. మరి దాని తాలూకు పనితనం అక్కడ ఉండేది ఏంటి? ఫ్లైట్ అండ్ ఫైట్ రెస్పాన్స్ అని. ఏదైనా విషయం రోడ్డు మీద ఏదో కోపం వచ్చింది, ఏదో డ్రైవింగ్లో చేస్తున్నప్పుడు ఎవడో అడ్డొచ్చాడు, ఇంకా అక్కడ ఏంటి? ఫైట్ ఆర్ ఫ్లైట్, కొట్టడమా, అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోవడమా, ఆ రేజ్, యాంగ్జైటీ, యాంగర్, కోపం, ఎడిక్షన్ కూడా కేంద్రం అదే. అదే వీటన్నిటికీ పుట్టినిల్లు ఎమిగ్డలా. ఎమిగ్డలా. అక్క పక్కన ఇంకొక కేంద్రం ఉంది, అంటే వీళ్ళు రివార్డ్ అంటారు. ఇది ఎలక్షన్స్లో ఈ రెండు కూడా ఏరియా స్టిమ్యులేట్ అయ్యాయని కూడా మన దగ్గర స్టడీస్ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి డారెన్ సాహెబ్ గారు అదే మరి చెప్తారు. రెండోది ఇన్సులా అని. ఇన్సులా అంటే ఎక్కడో మెదడు లోపల దాగి ఉందండి. అదేమిటంటే అవి ఈ మెదడులో ఉండే లోబ్స్ ఉంటాయి, ఫ్రాంటల్, టెంపరల్, పెరైటల్, ఇవంటిని సెపరేట్గా చేసే ఒక సల్కస్ ఉంటుంది, సిల్వియన్ ఫిషర్, దాని కింద లోపంలో భాగం ఉంటుంది. ఇది కూడా రివార్డు ఏరియానే. అయితే ఏమిటంటే ఇలాంటి అదే భావాలు, హావభావాలు, కోపం, తాపం కొంచెం తక్కువగా ఉంటాయి. ఓకే. అది జనరల్గా ఈ లిబరల్స్ ఎవరైతే నెమ్మదిగా ఉండేటువంటి ఉదారవాదులు ఉన్నారో వాళ్ళలో దాని భావం కనబడుతూ ఉంటుంది అని చెప్పడం. ఎమిగ్డా అయితే మాత్రం ఇంకంతే. అంటే ఎమిగ్డలా కానీ స్టిమ్యులేట్ అయిందంటే అది కూడా ఇన్సులా ఏమిటి? లెఫ్ట్ సైడ్. ఇన్సులా కూడా రెండు వైపులు ఉంటుంది. ఓకే. అంటే ఇదొక భాగం అర్ధగోళం కదండి, ఇదొక అర్ధగోళం. దీన్ని దృష్టిలో పెట్టుకునే దీని కొన్ని పరిశోధనలు చాలా గొప్ప జరిగాయి. 1979లో మొట్టమొదటి అంటే సైంటిఫిక్గా జరిగిన ఒక ప్రయోగం అక్కడ జరిగింది. ఆయన పేరు రోజర్ స్పెర్రీ. చాలా ఇంట్రెస్టింగ్ అది. ఏం జరిగిందంటే మెదడులో మధ్యలో అనుసంధానకర్త ఒకటి ఉంటుంది, కార్పస్ కల్లోజం మధ్య భాగంలో, అంటే రెండు అర్ధగోళాలని కలిపేటువంటి ఒక చోటు. అది ఫిట్స్ ఉన్న వాళ్ళలో ముందు నుంచి ఉన్నటువంటి ఒక పద్ధతి, ఆపరేషన్. దాన్ని కట్ చేస్తే మూర్ఛ వ్యాధులు ఉండే ఇబ్బందుల్లో ఏమిటంటే కుడి పక్కన కానీ దాని కేంద్రం తయారైతే నెమ్మదిగా ఎడం పక్క కూడా వ్యాప్తి చెందుతుంది. ఓకే. దానివల్ల కంట్రోల్ చేయడం అన్నది డాక్టర్లకు కష్టమైపోయేది. ఇదే ఆలోచించారు. ఈ ఏదైతే స్ప్రెడ్డింగ్ కారణమైనటువంటి అనుసంధానం ఏదైతే ఉందో కార్పస్ కల్లోజం అన్నది కానీ మనం దాన్ని ఛేదిస్తే, డ్యామేజ్ చేస్తే ఎలా ఉంటుంది? దానివల్ల ఏంటంటే ఫిట్స్లో కొంత తీవ్రత తగ్గడం వచ్చింది. అది ఇద్దరు న్యూరో సర్జన్ చేశారు, బేవన్ అండి, ఓగెల్ అండి. ఈయనకి రోజర్ స్పెర్రీ మామూలుగా మానసిక శాస్త్రవేత్త. ఆయనకి ఎందుకో దీని మీద ఇలాగ సెపరేట్గా మెదడులు అర్ధగోళాలు రెండు వేరే ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాయి. దాని మీద కొన్ని పరిశోధనలు చేశాడు ఆయన. ఉదాహరణకి ఆ టైంలో ఉన్న లీడర్ల ఫోటోలు, ఫిడెల్ కాస్ట్రో ఫోటో చూపించారు. అంటే ఒక కన్ను మూసి రెండో కన్ను, అంటే రెండో కన్ను చేస్తుంది ఒక అర్ధ భాగానికి పనిచేస్తున్నట్టు కదా. అలాగే కుడి పక్కన మూసి అలా. ఫిడెల్ కాస్ట్రో ఫోటో, అడాల్ఫ్ హిట్లర్ ఫోటో చూసి ముందే చెప్పారట, నీకు ఎవరో తెలిస్తే నీకు థంబ్ అప్ లేదా థమ్ డౌన్ అని చెప్పాలి. ఈ కాస్ట్రో ఫోటో అదే కాకుండా ఈ నియంత్రణ కిందకి లెక్క కదా వాళ్ళు, అడాల్ఫ్ హిట్లర్ అయ్యేసరికి థమ్స్ డౌన్ అన్నారు. విన్స్టన్ చర్చిల్ అంటే ఎందుకంటే ఆయన ఇంగ్లాండ్కి ప్రపంచ యుద్ధంలో నిజానికి కొంతవరకు ఓడిపోయినా కానీ ప్రజలలో అతని మీద ఉన్నటువంటి సాఫ్ట్ కార్నరు, చిన్న స్థితి నుంచి రెస్పెక్ట్. కరెక్ట్ సార్. అందుకని చర్చిల్ గారిని చూడగానే థమ్స్ అప్. ఇంకా అక్కడొకటి వినండి, అక్కడ రిచర్డ్ నిక్సన్ గారు అప్పుడే అక్కడ అమెరికా అధ్యక్షుడు. అప్పటికి ఇంకా వాటర్ గేట్ స్కాండల్ కాలేదు. ఆ తర్వాత ఇంపీచ్మెంట్ అయిపోయింది, అందరికీ తెలిసిందే. ఆ టైంలో చూస్తే అప్పటికే ఆయన తల గుణగణాలు ప్రజల్లో తటస్థంగా ఉన్నారట. అది థమ్స్ అప్ లేదు, థమ్స్ డౌన్ కూడా లేదు. అంటే ఆ చిన్న ప్రయోగం
ఎంత గొప్ప. ఇంకొకటి చిన్నగా నాకు న్యూరో సర్జరీగా నాకు చిన్న బాధాకరం సంతోషం ఏంటంటే 1981లో నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజియాలజీ మెడిసిన్ ఇచ్చారు. అది న్యూరో సర్జన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాలేదండి, రోజర్ స్పెర్రీకి వచ్చింది. ఆపరేషన్ చేసింది వీళ్ళిద్దరు అయినా కూడా అంటే కొన్నిసార్లు అలాగా మిస్ అవుతూ ఉంటాయి కొన్ని. దానికి కారణం దానికన్నా ఇది ఇంకా ఇంపార్టెంట్ అని భావించారో, మోస్ట్ రెవల్యూషనైజింగ్ అని అనుకున్నారో. నోబెల్ కమిటీ ఎలాగ ఆలోచిస్తుందంటే అప్పటికి సామాజిక పరిస్థితుల్లో ఏది ముఖ్యమైన అంశం ఫిట్స్ తగ్గించడం కన్నా అది చాలా ముఖ్యమని చేసి ఆ ప్రైజ్ ఏదైతే నోబెల్ ప్రైజ్ ఏదైతే 1980 నోబెల్ ప్రైజ్ డిక్లేర్ చేసే కమిటీ ఉంటుంది చూసారా సార్, అసెస్ చేసే కమిటీ, వాళ్ళ మీద ఈ న్యూరో సైన్స్ న్యూరో పాలిటిక్స్ వాళ్ళ మీద ప్రయోగించాలి. అప్పుడు కదా తెలుస్తుంది వాళ్ళ బ్రెయిన్ లో ఏం పనిచేస్తుంది, ఆలోచన ధోరణి. ఎగ్జాక్ట్లీ. అది అయిపోయింది. తర్వాత ఇక్కడ ఎంఆర్ఐ రంగప్రవేశం అరంగేట్రం చేసింది. ఎంఆర్ఐలో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్ట్రక్చరల్ అంటే తాలూకు మెదడు తాలూకు తయారీ భాగాలు ఎలా ఉన్నాయి, ఎనాటమీ అనమాట. అది కాకుండా ఫంక్షనల్ ఎంఆర్ఐ అని వచ్చింది, అంటే దాని తాలూకు పనితనం చెప్పేటువంటి పద్ధతులు. అది ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్. మన దేశంలో మన రాష్ట్రంలో కూడా సౌకర్యాలు ఉన్నాయి విరివిగానే. దానివలన వాళ్ళు కొన్ని దగ్గర చోట్లు దానిని డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని పెట్టారు. అంటే ఏంటి సార్ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్? అంటే సింపుల్గా చెప్పాలంటే మెదడుని మనం రెస్ట్ ఇస్తున్నప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు పనిచేస్తూ ఉంటాయి వేగవంతంగా, అంటే మనం నిద్రపోయినప్పుడు కూడా ఏమిటవి? ఒకటి ప్రిఫ్రంటల్ కార్టెక్స్, రెండోది యాంటీరియర్ కాల్కెరిన్ సల్కస్, ఒకటి మూడోది ఇంకొక మాట ఉంది యాంగులర్ గైరస్ అని, లాస్ట్ది ఇలాగ బ్రెయిన్లో ఏరియాస్ ఉంటాయి ఇవన్నీ ప్రీక్యూనేస్ అని, ఇవి పనిచేస్తూ ఉంటాయట. అంటే వీటి వల్ల ఏమిటంటే క్రియాశీలక శక్తి, కొత్తదనం, నేర్పాలి, లేకపోతే దాన్ని కొత్త ప్రయోజనాలు తీసుకురావాలని ఆలోచించే శక్తి ఈ ఏరియాస్లో ఉంటుంది. న్యూరోపాలిటిక్స్కి ఎట్లాగండి ఇది ఉపయోగం అనుకుంటే, ఈ ఎక్కడెక్కడైతే ఈ యాక్టివిటీ ఎక్కువ ఉందో అది మళ్ళీ సాంప్రదాయవాదులు రిపబ్లికన్స్. ఓకే ఓకే. ఎక్కడైతే యాక్టివిటీ తక్కువగా ఉందో, స్టిమ్యులేషన్ తక్కువ ఉందో, వాళ్ళు డెమోక్రాట్స్. అందుకని ఆ మహానుభావుడు ఏం పెట్టాడు, రెడ్ బ్రెయిన్, బ్లూ బ్రెయిన్. అంటే రెడ్ బ్రెయిన్ అంటే ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, రిపబ్లికన్స్ పార్టీ తాలూకా ఫ్లాగ్ కలరు రెడ్ కలర్, డెమోక్రాట్స్ అయితే ఇది. అలా జరిగింది. ఆ తర్వాత సరే ఇందాక మనం చెప్పేకున్నాం రియాన్ కానై అనే ఒక ఆయన మెదడు తాలూకా సైజును బట్టి ఇందాక చెప్పుకున్నాం మనం, ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కానీ లేకపోతే ఈ ఎమిగ్డలా కానీ ఎలా ఉంది అని దాన్ని బట్టి కూడా వాళ్ళు సో ఇలాగ పరిశోధనలన్నీ. అంటే ఏంటి సార్, సైజ్ ఆఫ్ ది బ్రెయిన్ ఆల్సో హ్యాస్ అన్ ఇంపాక్ట్? వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది, దాన్ని బట్టి అసలు ఎవరిలో ఇదే పెరుగుతుందని చెప్పారు వాళ్ళు. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే ఉదార స్వభావం. అంటే అది అక్కడ గ్రే మ్యాటర్ ఏదైతే బూడిద రంగు పైన మెదడు పైన ఉండే భగవంతుడు అమర్చినది ఎక్కువ సాంద్రత, ఎక్కువ క్వాంటిటీ ఉందట. ఎమిగ్డలా ఉంటే ఫుల్ ఎమోషన్స్, అది రిపబ్లికన్స్లో కనబడుతుందట. ఫ్లైట్ అన్నారు మీరు ఇందాక. అది సో ఇలాంటి విషయాలన్నీ ఇన్ని పరిశోధనలు చేయడం వల్ల ఇంకా నేను అనుకోవడం ఏంటంటే ఇంకా కొత్త పరిశోధనలు వస్తున్నాయి. ఇంకా పరిశోధన చూసుకున్నట్టయితే ఇంకా నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ అని, అంటే ఎంఆర్ఐ ఎందుకు అది ఏదైతే బ్రెయిన్ స్ప్లిట్ అంటే మెదడుని కట్ చేసే ఒక ఆపరేషన్, అది మెదడు మధ్య భాగంలో. అది అంతకు ఏదైనా విశ్లేషణ చేయాలంటే అది అనుకోకుండా యాక్సిడెంటల్గా చేశాడు రోజర్ స్పెర్రీ, కానీ మిగతా వాటిని చేయడం అది న్యాయం కాదు కదా. అందుకని నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్ అని చాలా ముఖ్యం వచ్చాయి. అందులో ఇందాక చెప్పుకున్నటువంటి ఏదైతే ఉందో ఫంక్షనల్ ఎంఆర్ఐకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే అన్ని వేళలా కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ పక్కాగా చెప్పలేకపోవచ్చు. అలాంటప్పుడు ఈ మధ్యకాలంలో మనం అందరం ఈఈజీ అని విన్నాం, ఇప్పుడు ఎంఈజీ అని వచ్చింది. ఈఈజీ అంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్, అంటే మెదడు లోపల నుండి వచ్చినటువంటి కరెంటు తరంగాల్ని స్కాల్ప్ అంటే పైన చర్మం మీద పసిగట్టేటువంటి ఒక పద్ధతి. సింపుల్ ఒక గ్రాఫ్ వస్తుంది, అది సింపుల్ టెస్ట్. దానికి ఒక అడుగు ముందుకు వేసి మ్యాగ్నెటో ఎన్సెఫలోగ్రఫీ వచ్చింది. అది భారతదేశంలో కూడా ఆల్రెడీ నేషనల్లో 2 ప్లేసుల్లో, నేషనల్ బ్రెయిన్ సెంటర్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సెంటర్ నేను చదువుకున్న సంస్థలో కూడా. దానికి తేడా ఏమిటండి,
ఏదైతే ఈజ్ ఎలక్ట్రికల్ స్టిములే ఆధారం ఉందో, ఈ ఎలక్ట్రికల్ అంటే ఏది కరెంటు విద్యుత్ తరంగాలలో వచ్చినటువంటి స్టిములైని మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఒక అయస్కాంత ఫీల్డ్ తయారవుతుందట. ఆ అయస్కాంత ఫీల్డ్ని గుర్తించి బ్రెయిన్ తాలూకా దీన్ని మ్యాపింగ్ చేసేస్తుంది. అసలు ఎంత గొప్ప పద్ధతి చూడండి. అంటే అంత విశ్లేషణ. దానివల్ల ఏమిటి అంటే మామూలుగా అయితే దానికి ఎక్కువ ఉపయోగం అన్నది ఫిట్స్ అన్నది వచ్చినప్పుడు ఎవరికైతే ఫిట్స్లో ఏ ప్రాంతం చాలా సునిశ్చితంగా పక్కాగా మిల్లీమీటర్తో సహా చెప్పగలిగిన సామర్థ్యం. ఈ పర్టికులర్గా ఈ న్యూరోపాలిటిక్స్ కూడా దాని పాత్ర చాలా ఉంది సుమా అని విశ్లేషకులతో. ఎందుకంటే అది నాన్ ఇన్వేజివ్. ప్రాబ్లం వల్ల ఏంటంటే చాలా చాలా కాస్ట్లీ అట. దానికి కావలసినటువంటి పరికరాలు, సాధనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా ఎక్కువ. అందుకని ఇంకా హైదరాబాద్ నగరం, భాగ్యనగరం వరకు అది రావడం జరగలేదు. అది అన్నోలో పట్టదు ప్రస్తుతానికైతే భారతదేశంలో కూడా. బట్ అట్లీస్ట్ సార్ ఇంత గొప్ప టెక్నాలజీ ఎగ్జిస్టింగ్గా ఉంది, మనిషి కనుక్కోగలిగాడు అనైనా మనం సంతోషపడాలి. మన దాకా ఇవాళ కాకపోతే రేపైనా వస్తే రావచ్చు కాక, మానవాళికి అది ఎంత బాగా ప్రయోజనం కలిగించబోతుందో ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ టుడే. 100%. ఎందుకంటే సైన్స్ నిరంతర ప్రగతి. నేను ఎన్నిసార్లు చెప్పుకున్నది ఏంటంటే 1976లో సిటీ స్కాన్ అనేది గొప్ప రెవల్యూషనరీ. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఇంత అసలు సిటీ స్కాన్ వస్తుంది అనుకున్నాం. ఆ తర్వాత ఇన్ని ఎంఆర్ఐలు, పెట్ స్కాన్లు, ఫంక్షనల్ ఎంఆర్ఐలు, సరే ఈజీ ముందు నుంచే ఉంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఎన్సెఫలోగ్రఫీ ఇంకా ఇంకెన్నొస్తాయో. అందువల్ల నిరంతర ప్రగతి, సైన్స్ అని నిరంతర ప్రవాహం. అందువల్ల అది ఇంకా ముందొస్తుంది. ఇవన్నీ అంచనాలు వేయడం అనేది చాలా సునిశ్చితం, సులభతరం అయిపోతుంది కూడా నేను నమ్ముతూ ఉన్నాను. వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోంచి జస్ట్ ఒక చిన్న సమ్మరీ తీద్దాం సార్. సపోజ్ ఇప్పుడు అమిగ్డలా బాగా స్టిమ్యులేట్ అయితే ఆ పర్సన్ చాలా ఎమోషనల్గా ఉంటాడు, ఫుల్ ఆఫ్ విటాలిటీ, అగ్రెషన్, విగర్, యాంగర్, వాట్ ఎవర్. దాని తర్వాత కొంచెం ఇన్సులా గనక ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఇన్సులా గనక కొంచెం డామినేటివ్గా స్టిమ్యులేటివ్గా చెప్పింది ఏంటంటే రైట్ ఎమిగ్డలాకే చెప్పారు. మళ్ళీ రైట్ ఎమిగ్డలా ఎంత స్పెసిఫిక్ చూడండి. కరెక్ట్ సార్. రైట్ సైడ్ ఎమిగ్డలా గనక స్పెసిఫిక్ అయితే ఈ పరిశోధన ఇంకంత స్పెసిఫిక్. ఎగ్జాక్ట్లీ. సో లెఫ్ట్ ఇన్సులా గనక స్టిమ్యులేటివ్గా ఉంటే వాళ్ళు చాలా కామ్గా, సటిల్గా, చాలా బ్యాలెన్స్డ్గా, డొసైల్గా ఉంటారు. డెసిషన్ మేకింగ్ బాగుంటుంది. వీటితో పాటు సైజ్ ఆఫ్ ది బ్రెయిన్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇట్లా ఇన్ని రకాలుగా మాట్లాడుకున్నాం. సో దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు న్యూరోపాలిటిక్స్ అని అనుకుందాం. దాన్ని పొలిటికల్ లీడర్స్కి ఆపాదిస్తూ పొలిటికల్ డెసిషన్ మేకింగ్లో హెల్ప్ అయితే దిస్ బ్రాంచ్ ఇస్ కాల్ న్యూరోపాలిటిక్స్. ఇక్కడ వరకు చాలా క్లియర్గా అర్థం. ఇప్పుడు ఒక చిన్న కేస్ స్టడీ చేద్దాం సార్. సపోజ్ ఇప్పుడు మీరు రిపబ్లికన్ పార్టీ అన్నారు, డెమోక్రటిక్ పార్టీ అన్నారు, రెడ్ బ్రెయిన్ అన్నారు, బ్లూ బ్రెయిన్ అన్నారు. కాబట్టి ఇదే సిచ్యువేషన్ని కేస్ స్టడీ లోపంలో ఇంకాస్త అర్థమయ్యేటట్టు చేద్దాం. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు అనుకోండి సార్, డొనాల్డ్ ట్రంప్ అని తీసుకుందాం. మహానుభావుడు నిజంగా. ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో ఆయనకే తెలీదు, ఏ డెసిషన్కి హెడ్లైన్స్లో ఉంటాడో కూడా ఆయనకే తెలుసో తెలీదో పక్కన పెడదాం. ఈయనతో పాటు ఈక్వల్గా హెడ్లైన్స్ని షేర్ చేసుకుంటున్నా ఆయనకు అత్యంత మిత్రుడు మొన్నటి వరకు. అదే కదా సార్, మరో పెద్ద మనిషి ఇలాన్ మస్క్, ప్రపంచ కుబేరుడు. వీళ్ళిద్దరి గురించి ఈ న్యూరోపొలిటికల్ థియరీని కాస్త ఇన్ఫ్యూజ్ చేసి ఒక కేస్ స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం సార్. అంటే నిజానికి ఏమిటంటే దానికి ఈ చాలా ఆధారభరితం అవుతుంది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ట్రంప్ గారు, ఎందుకంటే ఆయన మరి రాష్ట్రపతి కాబట్టి ముందు ఆయన గురించి మాట్లాడుకుందాం. ఇందాక చెప్పిన ప్రీ ఫ్రంటల్ కార్టెక్సే తీసుకోండి. రైట్ సార్. అసలు ఆయన దాంట్లో కంట్రోల్ లేదు. ఆయన ఎప్పుడు కూడా నేనే గెలుస్తాను అంటే డాపమైన్ ఇంత కొడుతూ ఉంటుంది బ్రెయిన్ లోపల ప్రవాహం. అంటే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఎట్లా ఉంటుంది అంటారు? ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఇక్కడ ఉంటుంది, డాపమైన్ అనేది అక్కడ కాదు ఇంకా. కానీ ఆ ఉత్తేజితం వల్ల డాపమైన్ ఇక్కడ తయారవుతూ ఉంటుంది. ఇన్ ద ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఏరియా లేదు, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ లో డాపమైన్ రాదు. ఓకే. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ బాగా ఉత్తేజితం అయ్యి దాని ప్రభావం ఏంటంటే డోపమైన్ బూస్ట్ అక్కడ ఎక్కువ జరుగుతుంది. కార్పస్ స్ట్రైయేటమ్ అని ఒకటి ఉంది, సబ్స్టాన్స్ నైగ్రా అక్కడ వస్తుంది. ఏది డోపమైన్. మొత్తం మీద దాని రిజల్ట్ ఇవన్నీ అంతండి ఒక సెకండ్లో జరుగుతుంది కదండి. దానివల్ల ఏంటంటే ఎప్పుడు నేనే గెలుస్తా. బికాస్ ప్రీ ఫ్రంటల్ కార్టికల్ ఏరియా ఈజ్ హైలీ స్టిమ్యులేటెడ్. ఓకే. అవో అదే కాకుండా ఎమిగ్డలా మనం మాట్లాడుకున్నాం. ఇంకా రైట్ ఎమిగ్డలానా లెఫ్ట్? రైట్. అంటే అసలు ఎవరు అవతల ఉండేటువంటి అపోనెంట్స్ని కానీ డెమోక్రట్స్ని కానీ ఏరి పారేయడం, ఎవరిని కూడా క్షమాగుణం అంటూ లేకపోవడం. నేను చెప్పింది అని వేదం ఒక రోజు నాడు ఎక్కడో ఇంకొక టారిఫ్ని పెడతాడు మహానుభావుడు, ఇంకో దేశంలో టారిఫ్ పెడతాడు. ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తున్నాడు. అంటే ఏమిటి?
ఆ ఎమిగ్డలా అనేది అంత ఆయనకి ఉత్ప్రేరకమై ఉంది. సార్ ఎక్కడో విన్నాను, మెడిటేషన్ చేస్తే ఎమిగ్డలా విల్ కామ్ డౌన్ అని విన్నా. అవును. మేబీ ట్రంప్ నీడ్స్ దిస్ మోస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. He knows the better. He is the president of America. That's the second time. He is none other than. ఇప్పుడు ఎలాంటి మస్క్ గారికి వద్దాం. ఆయన ఇప్పుడు కూడా కొత్తతనం, ఆయన కూడా న్యూస్లో ఉండాలనేటువంటి తాపత్రయం అయితే ఉంది. అయితే ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఆయనకి చాలా కంట్రోల్గా ఉంటుంది నా ఆలోచన. ఎందుకంటే ఎప్పుడు కూడా అంతా అయిపోకుండా కొత్తతనం. అదే కాకుండా ఇందాక మనం ఒక మాట చెప్పుకున్నాం, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని. అది చాలా యాక్టివ్గా ఉండాలి ఆయనకి. ఎందుకంటే ఏదైనా కొత్తతనం, అసలు ప్రపంచంలో కొత్త విషయాన్ని చేయాలి, ప్రపంచ తాలూకా రూపురేఖలు మార్చేయాలనే ఆలోచన, ఆ పర్టికులర్ క్వాలిటీని స్టిమ్యులేట్ చేసే పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఏది సార్? అది ఇందాక చెప్పుకున్నాం, ప్రీక్యూనెస్ అని. ప్రీక్యూనెస్, అలాగే యాంటీరియర్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని, మీడియల్ ఫ్రాంటల్ కార్టెక్స్ అని, యాంగులర్ గైరస్ అని, ఈ 4 భాగాల్ని డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటారు. అలాంటి భాగాలు ఆయనకి చాలా చాలా. అదే కాకుండా ఇప్పుడు మాటకి చూసినట్టయితే ఓపెన్నెస్ అంటే నిష్కాపట్యం చాలా తక్కువ అండి ట్రంప్ గారికి. ఈయనకి చాలా ఎక్కువ. అంటే ఆయన ఏదో అనేస్తాడు వచ్చింది, మరి అదే పోయింది ఆయనకి ట్రంప్ గారితో అతనికి మన సంబంధం చెడిపోవడానికి. అదే కాకుండా కాన్షియన్సెస్ అంట, అంటే ఏమిటి, మనస్సాక్షి, అది కూడా చాలా ఎక్కువ. ఆయనకి చాలా తక్కువ ట్రంప్ గారికి. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లాగా అనిపిస్తుంది. ఎలాంటి వ్యక్తిత్వాలు చూడండి అసలు, ఎంత ఇద్దరు మిత్రులైనా కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఇన్నేళ్ళు ఎలా కొనసాగింది అనేది ఇప్పుడు ఆలోచన వస్తుంది. అంటే ఒకప్పుడు ఏమిటంటే 2022లో ఉద్యమ సమాచారం ప్రకారం ఈయన ఒక బిజినెస్ మ్యాన్ అంటే బేసికల్లీ బిజినెస్ మైండ్ సెట్, పర్ఫెక్ట్ గా ఫుల్ టైం పొలిటీషియన్. కరెక్ట్, అవును సార్. హీ హస్ బీన్ హెల్పింగ్. ఏమిటంటే ఆయన ఏదో కారణాంతరాల వల్ల ఆయన అయితే పోటీ చేయలేడు. ఎందుకంటే ఆయన అమెరికా వాసికాడు, అక్కడ జన్మించలేదు. అక్కడ ఉన్నటువంటి చట్టం ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయన పోటీ చేయలేడు, చేయాలన్నా కూడా. అది అమెరికన్ కాన్స్టిట్యూషన్ అది. సో అయితే ఎందుకో ఆయన భావజాలాలు ట్రంప్ తాలూకు అనండి, అతను ఎంతవరకు అంటే కొన్ని స్వింగ్ స్టేట్స్లో లైక్ పెన్సిల్వేనియా అలాంటి దగ్గరలో ఈయన తాలూకా పాత్ర లేకపోతే కానీ అసలు గెలిచేవాడు కాదు. అంటే ఇంత వైరుధ్యాలు ఉండేటువంటి ఇద్దరు వ్యక్తులు అత్యంత మిత్రులై కారణాంతరాల కారణాంతరం వల్ల ఎంతవరకు అంటే ఆ వచ్చిన స్పార్క్ ఎక్కడ వచ్చిందంటే ట్రంప్ గారు అతనికి చాలా ఇష్టమైన బిల్లు ఒకటి పెట్టాడు, అన్ని ట్యాక్స్లు పెట్టి చేద్దాం అని. దాని పేరు బిగ్ బ్యూటిఫుల్ బిల్ అన్నాడు ఆయన, 3 B's. చివరికి జరిగింది ఏంటంటే బిగ్ బ్యూటిఫుల్ బ్రేకప్ అయింది. అంటే ఎంతవరకు అంటే విశ్లేషకులు అందరూ కూడా, మన రాజకీయ విశ్లేషణ కాకపోయినా అసలు మళ్ళీ వాళ్ళు కలిసి మిత్ర అవుతారా, అది అవకాశం ఉందా, ఇది వేసి చూడాలి. అంటే ఏ పోర్షన్ ఆఫ్ ది బ్రెయిన్ స్టిమ్యులేట్ అయితే మళ్ళీ వాళ్ళిద్దరు కొంచెం కామ్ డౌన్ అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ స్టిమ్యులేట్ అవుతుందో ఈ న్యూరో పొలిటికల్ స్టడీనే చెప్పాలి. చెప్పినట్టుగా ఇదే ఏదైతే ఉందో మెడిటేషన్, కామింగ్, ఇలాంటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటి చేయాల్సిన అవసరం. ఎందుకంటే యోగా డే వస్తుంది, ప్రపంచం అంతా కదా యోగా ఆల్రెడీ చాలా చాలా. ఎందుకంటే మన భారత ప్రధాని ధర్మవాణి, భారత ప్రధాని కాకుండా భారతదేశం తాలూకా ధర్మవాణి యోగా మీద ప్రపంచం అంతా కూడా అవగాహన వచ్చింది. అంటే ఏ మందులు మెడిసిన్ కన్నా దానికి ఆ కామ్నెస్ అనేది దానివల్ల వస్తుంది. సార్ ఇక్కడ ఐ హ్యావ్ అ స్మాల్ పాయింట్ టు బి ఆర్ సార్. ఇప్పుడు ట్రంప్ మనస్తత్వం ఇలా ఉంది, మస్క్ ఆలోచన ధోరణి ఇలా ఉంది అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ మాట్లాడుకుంటున్న పాయింట్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ అమిగ్డలా అవ్వచ్చు, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అవ్వచ్చు, వీటికి రిలేటెడ్గా న్యూరోపొలిటికల్ స్టడీస్ చేసి రీసెర్చ్ చేసి వచ్చిన థియరీయా ఇప్పుడు మనం మాట్లాడేది? అదే కదా. వాళ్ళు ఎంతవరకు అంటే మీరు నమ్మండి, ఒక చిన్న పొలిటికల్ మాట ఏది కానీ సందర్భోచితంగా ఉంటుందని నేను చెప్పాను. పార్టీ మారడం చూసుకోండి, పార్టీ ఫిరాయింపులు అంటాం కదా, మీరు నమ్ముతారా? అంటే వాళ్ళ భావాలు, ఆలోచనలు, పార్టీకి ఎలియన్స్ అన్నది అమెరికాలో ఎంత ఉందో, అసలు పార్టీ మారడం 10% అటండి ప్రపంచంలోనే, అంత తక్కువ. అంటే ఇక ఒకవేళ కానీ ఏది రిపబ్లికన్ పార్టీ వ్యక్తి అయితే ఆ పార్టీ ప్రెసిడెంట్ అయినా లేకపోయినా వాళ్ళ వ్యక్తులు ఏదైతే ఉన్న ఫాలోవర్స్ ఎవరు మారరు. ఇంగ్లాండ్లో ఎక్కువ 35%, భారతదేశంలో కూడా 10 నుంచి 25-30%. ఇంకా కొన్ని బ్రెజిల్, ఇండోనేషియా ఇలాంటి కొన్ని దేశాలు, ఫిలిప్పైన్స్ అయితే అసలు చాలా చాలా ఎక్కువ. అంటే ఏమిటంటే ఏదైతే భావాలు, సాంప్రదాయ భావాలు కానీ, ఉదార భావాలు కానీ, ఆ
ఏది అమెరికాలో అక్కడ ఉండేటువంటి వాటర్స్ అందరికీ మెదడు లోపల ఎప్పటి నుంచో, అంటే ఆ జనరేషన్స్, వాళ్ళ నాన్నగారు ఇంక తర్వాత వాళ్ళ తాతగారు కూడా అదే భావాలు అదే గడుస్తూ ఉంది ఈ జెనెటిక్గా కూడా. అది ఎంత ముఖ్యమైన అర్థం చేసుకోండి. అదే కాకుండా ఇంకొక చెప్పాను, ఇప్పుడు ఎవరో ఒక పొలిటీషియన్ ఏది ప్రసంగాలు చేస్తున్నాడు. ఆయన ప్రసంగాలు ఇందా చెప్పాను, ఏ చోటు మారిపోయిన తర్వాత దాని తాలూకా అసలు ఇక్కడ మారిపోతూ ఉంటుంది ఆ ఉత్ప్రేరణ. ఏదో తీక్షణంగా ఒక విశ్లేషణ ఏదో చేస్తున్నారు, క్యాండిడేట్ సెలక్షన్లో ఉన్నారు, అసలు ఏది మేజర్ రాజకీయ డెసిషన్ తీసుకోవడానికి, జడ్జిమెంట్ తీసుకోవడానికి చాలా తల మగ్గిన ఉన్నారు, మీటింగ్ అవుతూ ఉంది. అప్పుడు చూసినట్టయితే ఈ వెంట్రల్ ఫ్రంటల్ కార్టెక్స్, యాంటీరియర్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ స్టిమ్యులేట్ అవుతాయట. ఇవన్నీ ఏదైతే సైంటిఫిక్గా న్యూరో సైన్స్ని జోడించి చెప్పినటువంటి విశ్లేషణలు అన్నీ రీసెర్చ్ బేస్డ్. అందుకనే ఆయన ఏం చెప్పాడంటే, ఎవరు డారెన్ స్క్రీబర్, యువర్ బ్రెయిన్ ఈజ్ మేడ్ ఫర్ పాలిటిక్స్. అవును, అంటే సృష్టికర్త పేరు తీసుకోకపోయినా సృష్టికర్త ఎలా తయారు చేశాడంటే, మీ మెదడులోనే కొన్ని కేంద్రాలు దానికి ఆయన కేటాయించాడు. మెదడు అన్నది మీరు తర్వాత పాలిటీషియన్ అవుతారా లేదా కానీ, మీరు ఓటర్గా ఉన్నా కూడా, పాలిటీషియన్ కాకుండా కూడా మీ ఆలోచన ధోరణి, మీ విశ్లేషణ, లేకపోతే ఏ క్యాండిడేట్ని సెలక్షన్ చేయడం, ఆయన ఏదైతే పార్టీ మారినట్టయితే మీ ఆలోచన మారుతుందా లేదా అన్నది ఆల్రెడీ భగవంతుడు మీకు తయారు చేసి పెట్టాడు. ఎందుకు సార్ ఇప్పుడు వర్క్ ప్లేస్ పాలిటిక్స్ ఉంటాయి, వర్క్ ప్లేస్ పాలిటిక్స్లో అవుతున్నాయి అని అంటే వాళ్ళు పొలిటికల్ లీడర్స్ అవుతారని కాదు కదా, బట్ దెర్ ఇస్ స్కోప్ ఫర్ పాలిటిక్స్ ఇన్ అవర్ రియల్ లైఫ్ ఆల్సో. అందుకనే ఏమిటంటే న్యూరో పాలిటిక్స్ అన్న సబ్జెక్టు ప్రస్తుత వాతావరణంలో ఇంకా దాని ప్రగతి చాలా చెందుతూ ఉంటుందని, ఏదైతే ఉందో ఒక్కటే దాని ఎథికల్గా ఏమిటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇది డేటా బేస్డ్, డేటా ప్రైవసీ అన్నది చాలా చాలా న్యూరో రైట్స్ అని, ప్రతి వ్యక్తికి వాళ్ళ రైట్స్ వాళ్ళకి ఉన్నాయి. ప్రజలకి కౌన్సిలింగ్ అన్నది, ఎడ్యుకేషన్ అన్నది ఇది జరుగుతుంది అని అవసరం. ఎందుకంటే ఇప్పుడు మస్గారే చేసిన 2 ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి, బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేజ్ అని, చిప్ అని ఒక పెట్టడం, ఇంతకు మన ఈ స్టూడియోలో ఇంతకుముందు చేసాం. అవును సార్. అలాగే ఇంకో కంపెనీ కూడా వచ్చింది, న్యూరాలింక్ ఆ కంపెనీ పేరు, పారాడ్రానమిక్ అని ఇంకో కంపెనీ మొన్న ఒక లెవెల్ పెట్టారు. ఇంక పెరుగుతూ ఉంటాయి, ఇంకా మన దేశంలో కూడా చేస్తున్నారు, ఆ ప్రయోగాలు జరుగుతున్నాయి. అంటే దానివల్ల ఏమిటంటే ఆ నియంత్రణ అంతా ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ అయితే ఉందో వాళ్ళ చేతిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ హావభావాలు, ఆలోచన, విధానాలు, ఏ పార్టీ మీద వాళ్ళు ఆలోచన దానిని మర్చేటువంటి, చేంజ్ చేసేటువంటి అవకాశం ఇంకోళ్ళ చేతిలో ఉంది కదా. 100%. అలాంటప్పుడు ఈ నియంత్రణ అనేది ఎలా ఉంటుంది అంటే సార్, ఇప్పటిదాకా కోపమో, బాధో, ప్రేమో నాకు మాత్రమే సొంతం, నా ఆలోచనలు నావే. కానీ ఇప్పుడు అవి ఒక మంచికో చెడుకో ప్రేరేపితం చెయ్యొచ్చు అన్నది కూడా ఈ న్యూరో పొలిటికల్ సైన్స్ ద్వారా యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్. అదే కాకుండా మనిషి, మీరు నమ్మండి, అంటే ఒక యావరేజ్ ఓటర్ తాలూకు ఆలోచన, ఒక గొప్ప లీడరు, స్ట్రాంగ్ లీడర్ అలా ఉండాలంటే ఆయన ఎలాగ ఆలోచిస్తారు? ఒక చిన్న మాట, సిమిలర్ టు మీ బట్ మోర్ ఫర్ ది లీడర్. అంటే నాలాగా ఉండాలి, కానీ నాకంటే ఎక్కువ లీడర్లో క్వాలిటీస్ ఉండాలి. ఏమిటబ్బా క్వాలిటీసు? ధైర్యం, బలం, అంగబలం, అర్ధబలం, లేకపోతే జడ్జిమెంట్, తీర్పు, జ్ఞానం, మిగతా వాళ్ళతో గురించి కలిబడి విశ్లేషణ. సో ఇప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నటువంటి ఒక న్యూరో పొలిటికల్ లీడర్ బెస్ట్ మీ దృష్టిలో ఎవరు సార్? అది మనం చెప్పడం కన్నా, ఎందుకంటే ఇప్పుడు మాగా ఓటర్స్ అందరూ కూడా ట్రంప్ గారిని అంత సూపర్ మెజారిటీ ఎన్నుకున్నారంటేనే మరి ఆయన ప్రపంచంలో లీడర్ అయితే మరి ఆయన మన దేశం గురించినట్టయితే ఏదైతే ప్రస్తుత భారత ప్రధాని, కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. ప్రజల అవతల వాళ్ళని తన మాటలతో గారడి అని చెప్పకపోయినా దాన్ని కన్విన్స్ చేసేటువంటి సామర్థ్యం ఉండాలి, స్ట్రాంగ్ విల్డ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, హానెస్టీ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, నిబద్ధత, నిజాయితీ, ఇవన్నీ ఉన్న లీడర్స్ని స్ట్రాంగ్ లీడర్స్ అవుతారు అని శాస్త్రం చెప్తుంది. సార్, మనకి యోగా గురించి మాట్లాడుకున్నా, మెడిటేషన్ గురించి మాట్లాడుకున్నా, మూలాధార చక్రం అని అట్లా బాడీలో ఉన్నటువంటి ఆ చక్రాస్ అన్నీ ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అయితే ఒక్కొక్క క్వాలిటీ బయటకు వస్తుంది అన్నది మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు. దాని గురించి చాలామంది ప్రాక్టీస్లో కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ న్యూరో పొలిటికల్ సైన్స్ ద్వారా నాకు అర్థమవుతుంది ఏంటంటే, దట్ పర్టికులర్ గుడ్ క్వాలిటీని స్టిమ్యులేట్ చేసే దట్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్
మనం కూడా యాక్టివేట్ చేసుకోవాలి అంటే రేపటి రోజున ఇంకా వస్తాయేమో సార్, ఈ మందులు వాడండి, ఈ ఎక్సర్సైజెస్ చేయండి. చూడాలి. ఇప్పుడు మాటకు ఆ రోజున ఏదైతే ట్రంప్ 2021 నాడు ఆ చిప్ని పెడతాడని అనుకున్నావా? అసలు ఆ చిప్పే కానీ లేకపోతే ఇది బయట నుంచి నియంత్రణ చెయ్యొచ్చు అన్న ఒక థాట్ కూడా లేదు కదా. ఇప్పుడు ఒక కంపెనీ కాదు, చిప్పు అతను ఒక్కడే పెడతాం, ఎలాన్ మస్క్ గారు, అది ప్రపంచంలో పెద్ద విప్లవం అయిపోయింది. ఇప్పుడు చాలా కంపెనీలు రెడీ ఉన్నాయి అమెరికాలోనే. కాబట్టి సైన్స్ అనేది ఏమిటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఈ వీటి వల్ల ఈ డేటా అన్నది, విశ్లేషణ అన్నది, అసలు ఆ ప్రజల తాలూకు హావభావాలు, ఆ ప్రజల తాలూకు ఏది ఏరియాలో వాళ్ళ తాలూకు ఆలోచన ఎలా ఉంది, ఏదో ఒక ఇంకేంటి ఇప్పుడు పబ్లిక్ పాలసీ ప్రభుత్వం నుంచి ఏదో ఆధార్ అన్నారు, గ్యాస్ అన్నారు, లేకపోతే ఏదో ఇల్లు ఫ్రీ హౌసెస్ అన్నారు. ఇవన్నీ ప్రజలు ఎలా రుచి చేసుకుంటున్నారు? పెట్టడం వరకు అన్ని కార్యక్రమాలు హిట్ అవుతున్నాయా? అవతల ప్రజలు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ప్రజల తాలూకు ఆలోచన ఎలా ఉంది, ఇవన్నిటికీ కేంద్రం బ్రెయిన్. అంటే మనం ఎవరైతే ఒక నాయకుడు ఇచ్చేటువంటి వాళ్ళకి మనం మార్గదర్శనం కాకపోయినా కానీ ఆ సమాచారం, మెసేజ్ అన్నది ప్రజల్లో పర్క్యులేట్ అవ్వాలంటే దానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉండాలి అని, దానికి ఒక స్ట్రాంగ్ రీసెర్చ్, దాని బేస్డ్ స్టడీ చాలా పద్ధతులు చాలా గొప్పగా. ఎందుకంటే దానికి ఎంతో వ్యయప్రాసాలకు ఆ రోజుల్లోనే బ్రెయిన్ స్ప్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఈయనకి ఐడియా రావడం ఏంటి, 2 అర్ధగోళాలు అయిపోయిన బ్రెయిన్ని ఆయనకి నోబెల్ ప్రైజ్ అలాట్ చేయడం, అందుకని ఎంత సముచితమో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం. న్యూరో సర్జన్గా నేను వాళ్ళకి రాకపోవడం కంబైన్డ్గా ఇచ్చేయాల్సింది, అది రాకపోయినా నేను కొంచెం బాధాకరంగా. ఇది కాస్త ఎక్కువ లోక ప్రజార్థం, శ్రేయస్సు కోసం అని అనుకోవాలి, లోక కళ్యాణం దీనివల్ల ఎక్కువ జరుగుతుందని భావించారు వాళ్ళు. సార్ ఫైనల్గా ఎలా కంక్లూడ్ చేద్దాం సార్? న్యూరో పాలిటిక్స్ అనేది విచ్ ఈస్ డెఫినెట్లీ అ న్యూ బ్రాంచ్ ఆఫ్ సైన్స్, న్యూ బ్రాంచ్ ఆఫ్ న్యూరాలజీ విచ్ హ్యాస్ ఇమర్జింగ్ డైవర్సిఫైడ్ ప్రాస్పెక్ట్స్గా చూస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. అందుకనే ఎమర్జింగ్ అన్నా నేను. సో ఈ నేపథ్యంలో వన్ గుడ్ నోట్ ఆన్ అ కంక్లూడరీ బేసిస్, ఎందుకంటే సైన్స్ అంటే ఇట్ ఈస్ అ డబుల్ ఎడ్జ్ స్వర్డ్, యూ హ్యావ్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ఏం చెప్తారు సార్ యూ బీయింగ్ అ న్యూరో సర్జన్? న్యూరో సర్జరీ ఇంకా నిరంతర ప్రవాహం, ఇందా చెప్పినట్టుగానే ఇంకా ప్రగతి వెళ్తూనే ఉంటుంది. కొత్త సాధనాలు, కొత్త ప్రయోగాలు, పరికరాలు అందుబాటులోకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉపయోగంలో తీసుకొని మానవాళికి ఉపయోగకరమైనటువంటి ఆలోచన చేయాలి. కానీ ఏదైతే ఉందో నీతి నియమాలు దాటి ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి ప్రజల తాలూకా మెదడుని, భగవంతుడిచ్చిన సృష్టికర్త ఇచ్చిన మెదడుని నియంత్రణ అన్నది ఇంకొక చేతిలో పెట్టుకుని చేసేటువంటి ప్రయత్నాలు, వాళ్ళ కన్సెంట్ లేకుండా, వాళ్ళ దృష్టిలో లేకుండా కానీ మనం చేసేటువంటి ఏదన్నా కానీ సరైన పద్ధతి కాదు. అంటే సైన్స్ ప్రగతి అన్నది ఒకటి అన్నట్టయితే, పేషెంట్లను లేకపోతే వాళ్ళ చుట్టాలని ఫీల్డ్లోకి ఉంచడం, వాళ్ళకి కౌన్సిలింగ్ అన్నది, ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఇది అందరూ గమనించాలి. సైన్స్ అన్నది ఎప్పుడు కూడా ప్రజా ఉపయోగం కావాలని, ప్రజాకి హాని చేసేటువంటి విషయం అయితే కాకూడదని నా ఆలోచన. న్యూరో పాలిటిక్స్ ముందు భారతదేశంలో కూడా ఎలక్షన్లో చాలా నిర్దిష్టమైన ఉపయోగం ఉండబోతుందని. ఎందుకంటే అన్ని సాధనాలు ఇక్కడ ఉన్నాయి, ఫంక్షనల్ ఎంఆర్ఐ ఉంది, మ్యాగ్నెటిక్ ఎన్సెఫలోపతి ఉంది, వీటన్నిటి వల్ల కూడా వాళ్ళు విశ్లేషణ చేసేటువంటి అవకాశం ఉంది. అందువల్ల న్యూరో పాలిటిక్స్ పాతకాలంలాగా ఏదో ఒక చిన్న మాటలా కాకుండా చాలా విస్తృతంగా, ఎందుకంటే దానికోసం డిగ్రీలు ఇస్తున్నారు, దానికోసం కోర్సులు ఉన్నాయి. అమెరికాలో టెక్ స్పాన్ అని, లేకపోతే ఎస్పాన్ అని, యుఎస్ ఎస్పాన్ అని. మన దేశంలో ఇంకా డిగ్రీలు రాలేదు. అంటే ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లోనూ దగ్గరలో వీఆర్ నాట్ లాగింగ్ బిహైండ్ ఇట్. అక్కడ ఏమిటంటే న్యూరో సైన్స్ మీద కోర్సు ఉంది, న్యూరో పాలిటిక్స్ మీద కానీ ఏదో డిప్లొమా కానీ ఇంకా డిగ్రీ కానీ రాలేదు. అది ఎంతో దూరం లేదు ఇంకా. సార్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఆన్ అ కంప్లీట్లీ న్యూ సబ్జెక్ట్. చాలా ఎంగేజింగ్గా, ఇన్ఫర్మేటివ్గా, ఇంట్రెస్టింగ్గా మాట్లాడగలిగినందుకు, ఆడియన్స్తో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ ఆల్వేస్ సార్. థ్యాంక్ యూ.